ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పెరిమోనోపాజ్ అంటే ఏంటి? సో పెరిమెనోపాజ్ అంటే ఒక ఆడపిల్లలు వాళ్ళ హోల్ లైఫ్ ఇస్ డివైడెడ్ ఇన్ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఈ టైంలో? ఋతుచక్రంలో ప్రతి నెల రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎలా ఉంటుందంటే ఈ 40 సంవత్సరం తర్వాత ఆడవాళ్ళు ఈ ఎగ్ రిలీజ్ అనేది బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది. అలాంటి టైంలో బ్లడ్ అంతా పోయి అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ టైంలో అట్లా హెవీ బ్లీడింగ్ అనేది చాలా ఇర్రెగ్యులారిటీ ఆఫ్ మెన్స్ట్రేషన్లో ఒకవేళ ఒక మహిళ మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఆడవాళ్ళు 40 years తర్వాత మోస్ట్ కామన్గా వచ్చే ఈ అల్ట్రాసౌండ్ పెల్విస్ చేసేటప్పుడు మనకి చాలా వరకు ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఒక మహిళ మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత ఎలాంటి సొల్యూషన్ వాళ్ళకి ఇస్తారు? అన్ని హెవీ బ్లీడింగ్కి సర్జరీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్ బట్టి నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఈజ్ షాహిదా. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మహిళలకు తన అవగాహన అనేది చాలా పెరిగింది ఆరోగ్యం మీద. కానీ ఒక దశ గురించి మాత్రం ఇంకా అంటే చాలామందికి డౌట్స్ ఉంటూనే ఉన్నాయి. అదే పెరిమోనోపాజ్. అసలు పెరిమోనోపాజ్ అంటే ఏంటి? అంటే పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అండ్ కొన్ని నెలల వరకు బ్లీడింగ్ కాకపోవడం ఇవన్నీ సాధారణమా, లేకుంటే ఏదైనా ప్రాబ్లంకి సంకేతమా? ఇలాంటి విషయాల మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. నమస్తే మేడం, మనం అనుకున్నట్లు పెరిమోనోపాజ్ అంటే ఏంటి? అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో పెరిమెనోపాజ్ అంటే ఒక ఏజ్ గ్రూప్, ఒక ఆడపిల్లలు వాళ్ళ హోల్ లైఫ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 stages. ఒకటి ప్యూబర్టీ స్టేజ్, ఇంకొకటి నెక్స్ట్ వచ్చేది అడాలసెంట్ ఏజ్ గ్రూప్, తర్వాత వచ్చేది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, తర్వాత వచ్చేది పెరిమెనోపాజ్. అంటే 40 సంవత్సరం తర్వాత అప్ టు ద టైమ్ షీ అటైన్స్ మెనోపాజ్ అప్పుడు వరకు మనము ఆ ఏజ్ గ్రూప్ని పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని చెప్తాము. ఓకే. సో ఈ కాలం ఒక విమెన్స్ లైఫ్లో చాలా ట్రిక్కీ సిచ్యుయేషన్ ఉంటుంది. ఎందుకంటే ముందు అన్నీ బాగుండి ఈ టైంలో చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తూ వస్తుంది. సో ఈ టైంలో ఏమేం చేంజెస్ వస్తుంది అదని మనము తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రైట్. అయితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఈ టైంలో? కరెక్ట్. సో 40 years తర్వాత మనకి మన రిప్రొడక్టివ్ ఆర్గన్ మనకి మెన్స్ట్రుయేషన్ అనేది ఏముంటుందో ఋతుచక్రంలో ప్రతి నెల రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎలా ఉంటుందంటే ప్రతి నెల ఎగ్ అనేది రిలీజ్ అవుతూ వస్తుంది. ఈ 40 సంవత్సరం తర్వాత ఆడవాళ్ళు ఈ ఎగ్ రిలీజ్ అనేది ఇర్రెగ్యులర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రతి నెల కూడా అది రిలీజ్ అయ్యేది అనేది కంపల్షన్ లేకుండా. సో కాబట్టి ఈ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఓవ్యులేషన్ రిజల్ట్గా మనకి వచ్చేది ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో ఈ ప్రతి నెల కూడా బ్లీడింగ్ అవ్వడము మనము అవ్వకపోవచ్చు, లేదంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఈ ఇర్రెగ్యులారిటీలో చాలా విధానాలు ఉన్నాయి. ఒకటి 2-3 months వరకు పీరియడ్ రాకుండా ఉండి ఒకేసారి హెవీ బ్లీడింగ్ అవ్వడం ఒకటి చూస్తాము. లేదంటే కొంతమందికి 15-20 daysలోనే మళ్ళీ ఒకే నెలలో 2 సారి లేదా 3 సారి పీరియడ్ వచ్చేది కూడా మనం చూస్తాము. కొంతమందికి పీరియడ్ ఆగిపోయింది 5th day 6th day, మళ్ళీ తర్వాత వాళ్ళకి స్పాటింగ్ అనేది కంటిన్యూ అవ్వడము. సో ఇట్లాంటిది మనము చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఓకే. అయితే మేడం, ఇప్పుడు మీరు అన్నట్లు అంటే పీరియడ్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది. అలాంటి టైంలో బ్లడ్ అంతా పోయి అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ. సో ఈ టైంలో అట్లా హెవీ బ్లీడింగ్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము. అండ్ ఆ ఆడవాళ్ళు దాన్ని కొంచెము నెగ్లెక్ట్ చేసి కూడా వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తారు. వాళ్ళకి ఏది హెవీ బ్లీడ్ అనేది అర్థం కాక చాలా వరకు హిమోగ్లోబిన్ తగ్గిపోయి హిమోగ్లోబిన్ 5-6 అక్కడ వరకు వచ్చి కూడా మన దగ్గర వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి హెవీ బ్లీడింగ్ అనేది ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఎనీ బ్లీడింగ్ దట్ ఈస్ లాస్టింగ్ ఫర్ 5 to 6 days, లేదంటే మీరు రోజుకి 3-4 ప్యాడ్ గింత ఎక్కువ వాడుతున్నారు, లేదంటే క్లాట్స్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది, అట్లా అయినప్పుడు డెఫినెట్లీ మీకు డాక్టర్ది అటెన్షన్ అవసరం పడుతుంది. సో ఈ నార్మల్సీ అనేది ఫస్ట్ తెలుసుకుంటే అబ్నార్మల్
ఏదైనా ఇమీడియట్గా మీరు కన్సల్ట్ చేయడం మంచిది అవుతుంది. ఓకే. అంటే 28 డేస్ సైకిల్ ఉన్న ఒక మహిళకి ఇప్పుడు సడెన్‌గా ఇలాంటి నార్మల్ చేంజ్ అంటే ఆ చైన్ అనేది ఆ సైకిల్ అనేది మారిపోవడం అనేది నిజంగా కొంచెం అందరికీ స్ట్రెస్‌ఫుల్ అనమాట. కానీ ఎందుకంటారు? ఏంటి రీజన్ ఇలా ఎందుకు చేంజ్ అవుతుంది? నేను అప్పుడే చెప్పినట్టు ఒకటి యానోవిలేటరీ సైకిల్స్ అంటే మనకి ప్రతి నెల అండాశయం సరిగా డెవలప్ అవ్వకుండా ఉండడం ఒక రీజన్ అయితే, ఇంకా వేరే రీజన్స్ తీసుకుంటే ఆ ఏజ్ గ్రూప్లో మనకు వచ్చేది హార్మోన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అయ్యుండొచ్చు, లేదంటే ప్రొలాక్టిన్ వల్ల ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. సో లేదంటే కొంతమందికి వెయిట్ గెయిన్ అయ్యి దానివల్ల అయ్యుండొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమంటే జెనెటిక్ ఇష్యూ. ఓకే. అంటే మనకి మీ అమ్మ వాళ్ళకి లేదా అమ్మమ్మ వాళ్ళకి లేదా మీ పిన్ని ఈ ఈ ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా ఈ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదంటే ఫైబ్రాయిడ్ ఇబ్బంది ఉంటే మీకు కూడా ఇది వచ్చే ఛాన్స్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. ఇది విధాల కారణము. డెఫినెట్లీ ఎవాల్యుయేషన్ ఈజ్ నీడెడ్. ఓకే. అయితే ఈ పెరి మోనోపాజ్ దశ అంటే ఇది వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది? అంటే ఇది డాక్టర్ దగ్గరికెళ్ళాలా? లేకుంటే ఇది కామనేనా అని వాళ్ళు ఎలా అనుకోవాలి? ఏ అవును. స్టేజ్ ఇది కొంచెం డేంజరస్ అని అనుకోవచ్చు? డెఫినెట్లీ. సో మనకి ఈ టైంలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది చాలా కామన్. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. మీకు 2 నెలలకు ఒక్కసారి పీరియడ్ వస్తా ఉంది, లేదా మీకు డాట్ అదే టైంకి కాకుండా కొంచెం 15 డేస్ డిలే అవ్వడము, ఇట్లాంటిది కూడా చాలా కామన్గా కనిపిస్తుంది. సో ఐ థింక్ అది మనకి భయపడే విషయం అయితే కాదు. కాదు. కానీ ఆ బ్లీడింగ్ ఏమవుతుందో అది నెలకి 2 సార్లు అవుతా ఉంది, లేదంటే 45 డేస్ 60 డేస్ సైకిల్ అయినాక వచ్చే బ్లీడింగ్ హెవీగా అవుతా ఉంది అంటే ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 5 to 6 డేస్. కొంతమందికి అయితే 10 డేస్ 15 డేస్ 20 డేస్ వరకు బ్లీడింగ్ అవ్వడము, లేదంటే ఆ నెల ఏం బ్లీడింగ్ ఉందో దాంట్లో క్లాట్స్ పాస్ చేయడము, అండ్ పెయిన్. సో ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ చాలా పెరిగిపోవడం ఇన్ ద ఓకే. రీసెంట్ పాస్ట్. అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగానే ఉండి సడన్గా మీకు పెయిన్ అనేది చాలా ఎక్కువ అవ్వడము. సో ఇట్లాంటి కండిషన్స్లో డెఫినెట్లీ వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొక పాయింట్ ఏమంటే మనకి జెనెటిక్ హిస్టరీ ఆఫ్ ఎనీ ఇష్యూస్ అంటే మనకి గర్భసంచి క్యాన్సర్ ఉండొచ్చు, లేదంటే కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు ఫ్యామిలీలో. సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా డాక్టర్కి ఎనీ ఇర్రెగ్యులారిటీ ఇన్ యువర్ మెన్స్ట్రుయేషన్ లేదా పెయిన్ ఉండొచ్చు, హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలి. ఇర్రెగ్యులారిటీ ఆఫ్ మెన్స్ట్రుయేషన్‌లో ఒకవేళ ఒక మహిళ మీ దగ్గరికొస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో ఫస్ట్ మనము ఎవాల్యుయేషన్ చేయాలి, ఎందుకు అట్లా అవుతా ఉంది అనేది. సో మనకి కొన్ని ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ డెఫినెట్లీ. సో చేసేటప్పుడు మనం ప్యాప్స్మియర్ అనే టెస్ట్ కూడా తీసుకుంటాము. ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్. సో గర్భసంచి మూత నుంచి మనము టెస్ట్ అనేది తీసుకుంటాము. సెకండ్ థింగ్ ఈజ్ గర్భసంచి మన రిప్రొడక్టివ్ ఆర్గన్ది స్కాన్ అనేది చేస్తాం, అల్ట్రాసౌండ్ పెల్విస్ అని. సో ఇది కాకుండా కొన్ని హార్మోనల్ టెస్ట్ కూడా మనము రాసివ్వాల్సి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ థైరాయిడ్. ఎందుకంటే ఆడవాళ్ళు 40 ఇయర్స్ తర్వాత మోస్ట్ కామన్గా వచ్చే హార్మోన్ ప్రాబ్లం అంటే థైరాయిడ్. థైరాయిడ్. ఎస్. సో ఆ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడాను మెన్స్ట్రుయేషన్ డిస్టర్బెన్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో కొంతమందికి ఇట్లా ఏమెన్యూరియా అంటే 3-4 మంత్స్ డిలే అవ్వడం కానీ, లేదా హెవీ బ్లీడింగ్ అవ్వడం కూడా మనం చూస్తాము. సో దేనివల్ల వస్తూ ఉంది అనేది మనము ఫస్ట్ కనుక్కోవాల్సి వస్తుంది. ఈ అల్ట్రాసౌండ్ పెల్విస్ చేసేటప్పుడు మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, డిపెండింగ్ అపాన్ ఎనీ లోకల్ కాజ్. ఫైబ్రాయిడ్ అయి ఉండొచ్చు, లేదంటే గర్భసంచిలో వాపు వచ్చినట్టు దానికి అడినోమయోసిస్ అని చెప్తాము, లేదంటే పాలిప్ అని చెప్తాం. అంటే మన ఇంటర్నల్ లైనింగ్ ఏం పడదు దాంట్లో ఒక ఎక్స్ట్రా ప్రొజెక్షన్ లాగా గ్రోత్ అయి ఉండొచ్చు, లేదంటే కొంతమందికి ఓవ్యులేటరీ బ్లీడింగ్, లేదంటే ఆ ఇంటర్నల్ పొర ఏముంటుందో అది లావ్ అవ్వడము. సో అంటే మనకి యూజువలీ ఈ ఏజ్ గ్రూప్లో 12 to 14 mm ఇస్ నార్మల్. దానికినా ఎక్కువ అనిపిస్తే డెఫినెట్లీ దానికి ఎవాల్యుయేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో కరెక్ట్గా మనం కారణం ఏంటి అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి విధాల ట్రీట్మెంట్ మనకి అవైలబుల్ ఉంది. ఓకే. ఒకవేళ ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఒక మహిళ మీ దగ్గరికొచ్చినప్పుడు అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత ఎలాంటి సొల్యూషన్ వాళ్ళకిస్తారు ఇమ్మీడియేట్‌లీ? సో ఫస్ట్ థింగ్ ఇస్ ఈ ఒక్కొక్క కారణానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి అడినోమయోసిస్ ఇది మనము ఈ మధ్యలో చాలా కామన్గా చూస్తున్నాం. సో ఒక స్కాన్ చేస్తారు, దాంట్లో మీ యూట్రస్ సైజు బల్కీ అని రాస్తారు. ఇది చాలా కామన్గా మీరు చూసుంటారు రిపోర్ట్. రైట్. సో యూట్రస్ బల్కీ లేదంటే అడినోమయోసిటిక్ చేంజెస్ సీన్ అని. సో ఈ అడినోమయోసిస్ అంటే గర్భసంచి వాపు వచ్చింది. మీ నార్మల్ సైజ్ ఆఫ్ యూట్రస్ వచ్చేసి 7 to 8 సెంటీమీటర్స్, దీనికినా ఎక్కువ అంటే 10 సెంటీమీటర్స్ లేదా 12 సెంటీమీటర్స్ ఉండి దాంతోపాటు సిమ్టమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదంటే పెయిన్, ఇంటెన్స్ పెయిన్ డ్యూరింగ్ హర్ సైకిల్స్. ఎంతవరకు అంటే వాళ్ళకి
లైఫ్ డైలీ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఇబ్బంది అనిపించింది. సో అట్లాంటి కండిషన్స్లో సో వాళ్ళకి ఒక 2-3 సైకిల్స్ ఆఫ్ హార్మోన్ థెరపీ అనేది మనం డెఫినెట్లీ ఇవ్వచ్చు. సో అది కూడా అవ్వటం లేదు అంటే అప్పుడు మనం సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సేమ్ అప్లైస్ టు ఫైబ్రాయిడ్ యూట్రస్. సో ఈ టైంలో మనకి ఏ కండిషన్ అయినా ఫస్ట్ మనము 2 టెస్ట్ పాప్స్మియర్ ఒకటి, ఇంకా అవసరం వస్తే ఎండోమెట్రియల్ బయాప్సీ, ఈ 2 చేసి క్యాన్సర్ లేకుండా నేను మనం రూల్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది ఏం లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము హార్మోనల్ థెరపీ ఏమిస్తామో దాని నుంచి చాలా వరకు ఈ టైంలో హెవీ బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేసి ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు వచ్చిన తర్వాత వస్తే ప్రతి వాళ్ళకి సర్జరీ అవసరమా, లేకుంటే వాళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి? డెఫినెట్లీ. సో అన్ని హెవీ బ్లీడింగ్కి సర్జరీ అవసరం లేదు. అవసరం లేదు. అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్ బట్టి హార్మోనల్ థెరపీస్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్ ఫర్ సచ్ ఉమెన్. సో యూజువలీ 3-4 సైకిల్స్ కంప్లైంట్గా మీరు హార్మోన్ థెరపీ తీసుకుంటే ఆ టైంలో హెవీ బ్లీడింగ్ అనేది చాలా మంచిగా మనం కంట్రోల్ చేయడం ఉంటుంది. ఇంకా హార్మోనల్ థెరపీ సెట్ అవ్వట్లేదంటే ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి మంచిగా పని చేసేది, మనం సర్జరీ అవాయిడ్ చేసే వరకు మనకి హెల్ప్ చేసేది మిరీనా అనే ఒక డివైస్. మిరీనా. సో మిరీనా అనేది ఒక కాపర్టీ లూప్ అంటారు కామన్ టర్మ్స్లో. ఆ లూప్ మీద హార్మోన్స్ ఇన్స్టిల్ అయి ఉంటుంది. సో ఆ లూప్ అనేది ఏముంటుందో దాన్ని మనము ఓపీడీ ప్రొసీజర్ లాగా గర్భసంచి లోపల పెడతాం. ఓకే. సో ఆ మెరీనా అనేది రోజు మైక్రోగ్రామ్స్లో యూట్రస్లోకి హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకు ఓరల్గా 10 mg టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ రిలీజ్ అయ్యేది 52 మైక్రోగ్రామ్స్. సో మన అమౌంట్ ఆఫ్ మెడికేషన్ టు ద బాడీ గివెన్ ఈజ్ ఆల్సో లెస్. దానివల్ల అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో చాలా మంచిగా పనిచేసి మనకి హెవీ బ్లీడింగ్ అండ్ పెయిన్ ఆల్సో విల్ బీ వెరీ మచ్ అండర్ కంట్రోల్ విత్ దిస్ మెరీనా. సో కాబట్టి ఆల్మోస్ట్ ఆ మెరీనా వేసి మనము అట్లీస్ట్ వాళ్ళని మెనోపాజ్ వరకు తీసుకొని వెళ్తే 90% ఆఫ్ ద టైమ్స్ సర్జరీ అనేది డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. సో మీరు చెప్పినట్లు కాపర్ టీ అనేది గర్భనిరోధక సాధనం, కానీ మీరు చెప్పినట్లు ఇప్పుడు పెరిమోనోపాస్కి కూడా యూస్ చేస్తున్నారని నిజంగా ఇప్పుడు మాకు కొత్తగానే తెలిసింది. సో అది మెడికేటెడ్ కాపర్ టీ ఉంటుంది. మన గర్భది నిరోధకంగా వాడేది వేరే కాపర్ టీ, ఇది హార్మోనల్ కాపర్ టీ అని చెప్తాము. సో ఎస్, ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి అది తెలియదు, అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి స్టేజ్లో అంటే వీళ్ళు మెడిసిన్ అంటే డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు ప్రాబ్లం, ఆ టైంలో లైఫ్ స్టైల్ మార్పులు కూడా అవసరమా? డెఫినెట్లీ 40 years తర్వాత మీరు లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మీ ముందు పెరిమెనోపాజ్ మరియు మెనోపాజ్ దగ్గర వచ్చిన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఫస్ట్ థింగ్ ఈజ్ మీ డయట్, ఇంకా సెకండ్ థింగ్ కమ్స్ ఇస్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్లో కూడా ఈ టైంలో మనము ఇంపార్టెంట్గా చెప్పేది వాళ్ళకి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని. అంటే యూజువలీ 40 years తర్వాత మన మజిల్ బల్క్ అనేది ఏముంటుందో అది తగ్గుతూ వస్తుంది. సో అప్పుడు బోన్స్ కూడా వీక్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మెనోపాజ్ వస్తూ మీ బోన్స్ కూడా వీక్ అయ్యి ఎక్కువ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ టైంలో యోగా లాంటిది, లేదంటే వెయిట్స్ ఎత్తడం కానీ, సో ఇట్లాంటి ఎక్సర్సైజెస్ విల్ బి వెరీ వెరీ ఎఫెక్టివ్ ఫర్ అ గుడ్ ఇది. అండ్ మీ బాడీ కాంపోజిషన్ ఆఫ్ ఫ్యాట్, చాలామంది 40 years తర్వాత లావ్ అవుతూ వస్తారు. అంటే మీ బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏముంటుందో అది మీ థైస్ దగ్గర, మీ బటక్స్ దగ్గర అక్యుములేట్ అవ్వడము, కింద నడుం దగ్గర ఆ పార్ట్ అనేది లావ్ అవ్వడము, ఇట్లాంటిది కూడా చాలా కామన్గా చూస్తాము. సో ఆ బాడీ ఇమేజ్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి తన మెంటల్ హెల్త్, స్టామినా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మీరు ఎక్సర్సైజ్ చేసి మీ ఫుడ్ డయట్ అని మంచిగా పెట్టుకుంటే ఈ స్టేజ్ ఏముందో దాన్ని మనము ఆరామ్గా వీ కెన్ జస్ట్ గెట్ త్రూ దిస్. అయితే ఇప్పుడు సరే ఈ స్టేజ్లో వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కూడా ప్రాబ్లం ఎక్కువ అవుతుందనేసి విన్నాము. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? డెఫినెట్లీ స్ట్రెస్ మ్యాటర్స్ అ లాట్. అట్లీస్ట్ ఆ ఏజ్ గ్రూప్లో ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే 40 years అరౌండ్ అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ విమెన్ విల్ బీ అట్ ద పీక్ ఆఫ్ దర్ కెరియర్స్. సో స్ట్రెస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. దాంతోపాటు ఈ మెన్స్ట్రుయేషన్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మెంటల్ స్టామినా అనేది ఏముందో అది తగ్గిపోయి మెంటల్ యాంగ్జైటీ ఉంటుంది. చిన్న చిన్న దానికి చిరాగ్గా ఉండడం, కోపంగా ఉండడం, చిన్న చిన్న దానికి ఏడుపు రావడము, వాళ్ళ వర్క్ ప్లేస్లో కూడా అందరి మీద అరుపులు, అట్లాంటిది కూడా చేంజెస్ అనేది చాలా కామన్గా చూస్తాము. సో కాబట్టి ఈ మేనేజ్మెంట్ స్ట్రెస్ వీ కెనాట్ అవాయిడ్ ఇట్ ఫ్రమ్ అవర్ లైఫ్ నౌ. సో మోర్ ఇంపార్టెంట్లీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. సో దీనికి చాలా ఇంపార్టెంట్గా హెల్ప్ అయ్యేది డెఫినెట్లీ మెడిటేషన్,
ఎస్. అండ్ యోగా అలవాటు ఉంటే చాలా మంచిది. అట్లీస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఇప్పుడు ఇది ఎక్కడ వెళ్ళినా చెప్తాను, మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఒక టైమ్ ఫ్యామిలీ, ఇస్ ఎస్, మోర్ ఫ్యామిలీలో ఇంపార్టెంట్. 40 ఇయర్స్ తర్వాత యుల్ బి సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్. సో మీకోసము టైం తీసుకోండి, సెల్ఫ్ కేర్ అండ్ సమ్ టైమ్ టు యువర్ సెల్ఫ్ ఫర్ ఎక్సర్సైజ్ అండ్ ఎన్హాన్సింగ్ యువర్ మెంటల్ స్టామినా అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది అన్ని ఆడవాళ్ళు అర్థం చేసుకొని అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఫాలో చేయడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు సరే బాధ్యతలు ఉంటాయి, పెళ్ళయ్యాక కొన్ని బాధ్యతలు, పిల్లలు పుట్టాక ఇంకొన్ని బాధ్యతలు, మళ్ళీ కెరీర్, ఇప్పుడు చూస్తే అందరూ జాబ్స్ చేస్తున్నారు ఆల్మోస్ట్. సో అలాంటి టైంలో మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి. అండ్ ఆల్సో మీ టైం అంటే మనకు సంతోషకరమైన కొంచెం Correct. టైం మన కోసం కేటాయించుకోవాలి. సో అది ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్పారు. అయితే మేడం ఇప్పుడు మనం అనుకున్నట్లు అందరూ ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు మహిళలు. సో ఆ టైంలో ఎక్కువ పీరియడ్ అంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి ఆఫీస్లో ఉన్నప్పుడు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? మేనేజ్ చేయడం కష్టమే. ఆ టైంలో ఎవరికైనా ఇబ్బందినే. కాబట్టి దానికి సరితూగంగా కొన్ని మెడికేషన్స్ అనేది ఉంటది. అట్‌లీస్ట్ ఆ టైంలో మేనేజ్ చేయడానికి కొన్ని యాంటీఫిబ్రినోలైటిక్స్ అంటాము. అట్‌లీస్ట్ హెవీ బ్లీడింగ్ ఆ టైంలో కొంచెం తగ్గించడానికి ట్రెనెక్సామిక్ యాసిడ్ లేదా ఎథిలిక్ యాసిడ్ అట్లాంటి టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అది హాస్పిటల్‌కెళ్ళి ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం ఇంపార్టెంట్. దాన్ని అక్కడెక్కడే నెగ్లెక్ట్ చేసి సరేలే చూద్దాము తగ్గిపోతది కదా అనేది నెగ్లెక్ట్ చేయకుండా, అనీమియా అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఫస్ట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎవాల్యుయేటెడ్. వెరీ ఓకే. ఇంపార్టెంట్. ఓకే. యెస్. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకొని చేయించుకొని దాంట్లో తర్వాత మెడిసిన్ తీసుకోవాలి డెఫినెట్లీ. ఖచ్చితంగా. సో అట్లా ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు. సో ఇలాంటి టైంలో మరి ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ఎలా హెల్ప్ చేయాలంటారు? బికాజ్ ఫ్యామిలీ సపోర్ట్ అట్ దిస్ పర్టిక్యులర్ టైం. ఎందుకంటే ఒక ఉమెన్‌కి ఈ టైం ఒక ట్రాన్సిషన్ ఫేజ్. అంటే ఒక హార్మోన్ 100 ఉంటే సడన్‌గా అది 30, 20కి డిప్ అవుతది. సో హార్మోన్స్ ఆర్ ద వన్స్ విచ్ మెయింటైన్ యువర్ స్టెబిలిటీ ఇన్ లైఫ్, అట్‌లీస్ట్ ఫర్ వుమెన్. సో ఈ టైంలో చాలా వరకు ఈ మార్పులు ఏమవుతుందో దాన్ని ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం భరించాలి. అర్థం వెరీ చేసుకోవాలి. ఇంపార్టెంట్. అర్థం చేసుకోవాలి, భరించాలి. ఎందుకంటే వాళ్ళు కావాలని చేయటం లేదు. వాళ్ళకి దీని మీద కంట్రోల్ కూడా ఉండదు. ఓకే. సో ఈ మెంటల్ యాంగ్జైటీ ఉండొచ్చు, లేదంటే దట్ ఇరిటబిలిటీ ఏముందో దాన్ని చాలా కామ్గా హ్యాండిల్ చేయాలి. మీరు దాన్ని అదేమో పెద్ద ప్రాబ్లం అనేలాగా ట్రీట్ చేయకుండా వాళ్ళని కామ్గా ఉంచడం ఇంపార్టెంట్. వాళ్ళకి ఈ టైంలో మెంటల్ సపోర్ట్ అనేది ఇవ్వడము చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం ఓపికంగా ఉండండి వాళ్ళతో. సో డెఫినెట్లీ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ చేంజ్. ఓకే. చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో అంటే 40 అలా దాటిన మహిళలుంటే వాళ్ళకి ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. ఇది పెరిమోనోపాజ్ హార్మోనల్ ఎఫెక్ట్ అనేది వాళ్ళ బ్రెయిన్ మీద ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కసారి కోప్పడొచ్చు, చిరాకు పడొచ్చు, మళ్ళీ శాంతించవచ్చు. ఇదంతా కొంచెం ఇంట్లో వాళ్ళు భరించాలి, అర్థం చేసుకోవాలంటున్నారు మేడం. అయితే మేడం ఇప్పుడు కెరీర్ అనేసి చాలామంది మహిళలు కొంచెం లేట్‌గా మ్యారేజ్ చేసుకుంటారు. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కొంచెం లేట్‌గా పిల్లల మీద దృష్టి పెడతారు. అంటే ఆ టైంలో పిల్లల్ని కనొచ్చులే అనేసి అనుకోని లేట్ చేసేస్తారు. సో 40 వచ్చేసిందే అనుకోండి. సో ఆ టైంలో పెరిమోనోపాజ్ ఉంటుంది. ఇంకా పిల్లలు పుట్టరా? పిల్లలు పుట్టరు అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో బట్ ఏమంటే ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏమంటే న్యాచురల్‌గా అవ్వడం చాలా రేర్. ఎందుకంటే మీ ఎగ్ రిజర్వ్ అనేది ఆల్రెడీ 35 ఇయర్స్ తర్వాత తగ్గుతూ వస్తది డ్రాస్టికల్లీ. సో 40 ఇయర్స్ తర్వాత ఇంకా తగ్గిపోతది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఒకటి ప్రాబ్లమ్ ఉంటది. ఎగ్ రిజర్వ్ అనేది ఒకటి ప్రాబ్లమ్ ఉంటది. అండ్ ఓవ్యులేషన్ అనేది స్పాంటేనియస్‌గా అవ్వకుండా ఉండడం. కాబట్టి మీకు న్యాచురల్‌గా అవ్వాలి అనేది అనుకుంటే అది కష్టమవుతది. కాబట్టి బెటర్ మీరు 40 ఇయర్స్ తర్వాత మీరు పిల్లల్ని కనుక్కుంటారని ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ని కరెక్ట్‌గా కలిసి ఎవాల్యుయేషన్ చేయించుకొని అక్కడి నుంచి ముందు పోవడం మంచిది. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇఫ్ యు వాంట్ టు పోస్ట్‌పోన్ యువర్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ, సో ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా ఆప్షన్ అనేది వచ్చింది. సో మీరు ముందే మీ ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకొని లేదా ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకొని వెన్ యూ ఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ మీరు యూ కెన్ గో ఫర్ ఇట్ యాస్ వెల్.
అది కూడా ఒక మంచి ఆప్షన్ ఉంటుంది. అయితే చాలా మంచి ఆప్షన్ యాక్చువల్లీ. అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీకు తెలిసిన ఎవరైనా ఏదైనా కేసు ఉందా? అంటే వాళ్ళు ముందే ఎగ్ ఫ్రీజ్ చేసుకొని అంటే 40 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఒక్క సజెషన్ సైంటిఫికలీ చెప్పాలంటే డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దిస్ ఆర్ పాసిబుల్. బట్ 35 to 40 లోపలనే ఆ ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటే మీ బాడీ ప్రెగ్నెన్సీని ఎలా సపోర్ట్ చేస్తుంది సో అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. సో 40 ఇయర్స్ లోపు ఇది చేసుకుంటే చాలా మంచిది అండ్ రిజల్ట్స్ ఆఫ్ ఇట్ విల్ ఆల్సో బీ బెటర్ అది. సో 40 ఇయర్స్ తర్వాత మీ బాడీలో ఆల్రెడీ బీపీ రావచ్చు, లేదంటే షుగర్ ఉండొచ్చు, లేదంటే కొన్ని విషయాలు వర్సన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అంటే Okay. మీ బాడీ ఎలా వరకు బేబీని సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మ్యాటర్ అయ్యేది ఉంటుంది కాబట్టి. బట్ వీ హ్యావ్ సీన్ ప్రెగ్నెన్సీస్ 50 ఇయర్స్ ఆల్సో, 45 46 ఇయర్స్లో ఫర్టిలిటీ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యి వీ హ్యావ్ మేనేజ్ ప్రెగ్నెన్సీస్. అది ఏంటి ఒక్కటి కాకుండా ట్విన్స్, ట్రిప్లెట్స్, సో ఇట్లాంటిది కూడా మనము చాలా చూస్తూ ఉంటాం. బికాస్ ఐవీఎఫ్ ఇస్ అవును, కొంచెం అడ్వాన్స్ అయిపోయింది కదా. అడ్వాన్స్. అవును, అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సరే ఓకే, మనకి కావాలనుకుంటే 40-50లో కూడా పిల్లలు కనొచ్చు, కానీ బెస్ట్ టైం వచ్చేసి ఇది అంటున్నారు. కానీ దీనికే రిలేటెడ్ క్వశ్చన్, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలని అనుకుంటారు కదా ఎవరైనా, ఏది పర్ఫెక్ట్ ఏజ్ అంటారు? సైంటిఫికలీ స్పీకింగ్ మన బయాలజికల్ క్లాక్ ప్రకారంగా అయితే 20 to 30 ఇయర్స్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ప్రెగ్నెన్సీ ఆల్వేస్. ఓకే, అంటే Okay. 30 అప్పుడే 30 ఇద్దరు 2 డెలివరీస్ Delivery. అయిపోయి ఉండాలి. అట్లా చేసుకుంటే బెటర్. బట్ యా ఇప్పుడు ఉండిన సిచ్యుయేషన్ అండ్ కెరియర్ గోల్స్ బట్టి కష్టం అవుతుంది. వీ కెన్ ఇప్పుడు 21-22 ఇయర్స్ ప్రెగ్నెన్సీ చూడడం చాలా చాలా రేర్. మనకి వాళ్ళు చిన్నపిల్లలు అనిపిస్తారు అట్లా. సో 35 వరకు టు సమ్ ఎక్స్టెంట్ ఎస్ ఓకే మేనేజబుల్. 35 తర్వాత మనమే స్ట్రాంగ్గా అడ్వైస్ చేయడం వద్దు. బికాస్ అట్లీస్ట్ న్యాచురల్ కన్సెప్షన్ మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అండ్ దెర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ టు ద బేబీ, జెనెటిక్ ఇష్యూస్ రావడము, లేదా మీ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావడము. సో ఇట్లాంటిది చాలా కామన్గా అయిపోతుంది 35 తర్వాత. ఓకే, అంటే 35కి ముందు అయితే ఎగ్ అనేది కొంచెం హెల్దీగా Healthyగా ఉంటుంది. ఉంటుంది. సో బేబీస్ కూడా హెల్దీగా ఉంటారు. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే ఆ హెల్దీనెస్ తగ్గి కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు డెలివరీలో అయినా అండ్ పిల్లల్లో అయినా. Yes. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పెరి మోనోపాజ్ దశ గురించి చాలా మందికి అవగాహన ఉన్నా చాలా ఎక్కువ మందికి అవగాహన ఇంకా లేదు. కానీ ఇప్పుడు మనం అవగాహన కల్పించడమే మన లక్ష్యం కాబట్టి పెరి మోనోపాజ్ అంటే ఏంటి, అది ఏ దశ, ఎలా ఉంటుంది అండ్ లక్షణాలు ఏంటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది చూస్తున్న ప్రేక్షకులకి ఖచ్చితంగా కొంచెం అంటే నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళకి ఆ దశ వస్తే ఏం చేయాలి, రాకముందే ఏం చేయాలి అని కొంచెం వాళ్ళు ఆలోచిస్తారు. ఒకవేళ ఒత్తిడిలో ఉండి ఇలాంటి టెన్షన్స్ వస్తూ ఉంటే వాళ్ళు గుర్తిస్తారు, మేబీ నేను కూడా పెరి మోనోపాజ్లో ఉన్నాను అని వాళ్ళు అనుకోవచ్చు. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో చూశారు కదా, పెరి మోనోపాజ్ అంటే ఇది ఒక సమస్య కాదు, ఇది ఒక దశ. దీన్ని గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి సలహా, సూచనలు అండ్ పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.